వచ్చి నాకు కామాతురత కలిగింది, నీతో సంగమాన్ని కోరుతున్నాను అన్నాడు. ఆవిడ మహాపతివ్రత, ఆవిడికి తెలుసు వచ్చిన వాడు ఇంద్రుడు, గౌతముడు కాడు అని తెలుసుకుంది. తెలుసుకుని కూడా విజ్ఞాయ రఘునందన తెలుసుకుని మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్, ఆవిడికి ఇంద్రుడి మీద మనసు. అందుకని ఇంద్రుడితో సంభోగాన్ని ఆవిడ అంగీకరించి ఇద్దరూ సంతోషంగా కాలాన్ని గడిపేశారు. కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో ఆత్మానమాం చ దేవేశ సర్వథా రక్షమానదా. ఎంత స్పష్టంగానో ఆవిడ చెప్పింది. నేను కృతార్థాస్మి సురశ్రేష్ఠ, సురశ్రేష్ఠ ఓ ఇంద్రుడా, గుర్తుపట్టలేదనడానికి ఏం లేదు. ఇంద్రుడా నేను కృతార్థురాలనయ్యాను, నీ వలన ఇవాళ నేను సంగమ సుఖాన్ని అనుభవించాను. నువ్వు తొందరగా వెళ్ళిపోయి, ఇక్కడ గచ్చ శీఘ్రమిత ప్రభో, తొందరగా వెళ్ళిపోయి. ఎందుకో తెలుసా? ఆత్మానంచ దేవీశ సర్వథా రక్షమానదా. నా భర్త వచ్చి నువ్వు వచ్చావని, మనం తప్పు చేశామని తెలుసుకోకముందే వెళ్ళిపో. ఇంద్రుడు అన్నాడు, అటువంటి తప్పు పని చేసిన వాడు ఎలా ఉచ్చరిస్తాడో, ఎలా సంబోధిస్తాడో అలా సంబోధించాడు. దాన్ని వివరించడం నాకు ఇష్టం లేదు. శుశ్రూని పరితిష్టోస్మి గమిష్యామి యథాగతం. నేను ఎలా వచ్చానో అలా నేను కూడా సంతోషాన్ని పొందాను, వెళ్ళిపోతున్నాను అని పర్ణశాలలోంచి బయటికి వెళ్తున్నాడు. అగ్ని శిఖ ఎలా ఉంటుందో అలా తడిసినటువంటి బట్టతోటి గౌతమ మహర్షి వచ్చాడు. ఆయన ఒక్కసారి ఇంద్రుడి వంక అహల్య వంక చూశారు, గుర్తుపట్టారు జరిగిన తప్పుని. ఆయన వెంటనే అన్నారు, నీకు పురుషత్వం ఉంది కాబట్టి నువ్వు ఇటువంటి తప్పు పని చేయగలిగావు. నీకు ఈ పురుషత్వం ఉంది కాబట్టి ఇవాళ ఈ తప్పు చేశావు, రేపు ఎన్నిసార్లైనా చేస్తావు ఇటువంటి తప్పులు. కాబట్టి నువ్వు పురుషుడువు కాకుండా చేసేసి పురుషుడువుగా కనపడితే లోకంలో నవ్వులు పాలవుతావు. నీకు అదే శాపం. పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్. నీ వృషణములు రాలి నేల పడిపోవుగాక. ఇంద్రుడు తన భూస్వాన్ని పోగొట్టుకున్నాడు.